హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో ఈవినింగ్ యాక్చువల్గా అమెజాన్ ఆర్డర్ వచ్చింది. సో అదైతే పిక్ చేసుకుంటున్నాను. సో ఇదైతే నేను మిక్సర్ ఆర్డర్ పెట్టుకున్నాను అని చెప్పాను కదా. సో యాక్చువల్గా మా పాత మిక్సర్ బాగానే పనిచేస్తుంది. బట్ జార్స్ అన్నీ పోయినాయి. ఒక్క జారే మిగిలింది. బాగానే అంటే ఒకసారి మేము జార్స్ అన్నీ పోయినాయి అని చెప్పేసి సో మేము ఆన్లైన్లో సేమ్ కంపెనీదే జార్ వేరేది పెట్టాము. సో అది ఒక 2-3 టైమ్స్ బాగానే పనిచేసింది. 4th టైంకి వచ్చేసరికి ఏమైందంటే సో దాని నుండి అగ్గి వచ్చేసింది అనమాట. ఫైర్ వచ్చేసింది, మొత్తం కాలిపోయింది మిక్సీ. కింద ఏదైతే వీల్స్ తిరుగుతూ ఉంటుంది కదా మిక్సీని తిప్పేది, అవి కాలిపోయినాయి. దాని నుండి పీచుల కింద కూడా వచ్చేసింది. సో అప్పటి నుంచి అయితే ఇంక మేము చాలా జాగ్రత్తగా వాడుతున్నా సరే అది ఏంటంటే హీట్ ఎక్కిపోతుంది బాగా, చాలా వేడి. కనీసం మనం చేతితో టచ్ చేయలేము కూడా, పైన జార్ కూడా వేడి ఎక్కిపోతుంది. నేను మిక్సీ పట్టాక కొద్దిసేపు దాన్ని అలా వదిలేయాల్సి వస్తుంది, అంత వేడిగా అయిపోతుంది. సో ఎందుకు రిస్క్ తీసుకోవడము, ఇంత అలా అవుతుంది అనేసి అయితే మేము ఎప్పటి నుంచో ఆర్డర్ పెట్టుకోలేదు. మధ్యలో మా హోమ్ టౌన్కి వెళ్ళాను కాబట్టి నేనైతే ఆర్డర్ పెట్టుకోలేదు. సో మళ్ళీ వచ్చాక కొన్ని రోజులు బాగానే పనిచేసింది, గ్యాప్ వచ్చింది కాబట్టి ఏమో అంత హీట్ ఎక్కలేదు. సో ఇప్పుడైతే మళ్ళీ హీట్ ఎక్కడం స్టార్ట్ చేసింది. సో ఎప్పుడన్నా అది పేలిపోయినా ఏమన్నా ఫైర్ అది వచ్చినా మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అది అవుతుంది కదా, నాకు అందుకే భయం వేసింది ఇంకా. సో మా హస్బెండ్ అయితే ఆర్డర్ పెట్టేశారు వేరేది. యాక్చువల్గా ఇది నేనే ఆర్డర్ పెట్టుకున్నాను లేండి, నేనే సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు చూడొచ్చు, ఇది చాలా చిన్నది ఉండి మిక్సీ, బట్ దీని ఫీచర్స్ వచ్చేసి ఎంత బాగుంది. ఇది గ్రైండర్ కింద, చాపర్ కింద, మిక్సర్ కింద యూస్ చేయొచ్చు. ఇది ఆల్ ఇన్ వన్ అని అయితే నేను చెప్తాను మీకు. చాలా బాగుందండి. దీన్ని కలర్ అవనివ్వండి, దీన్ని జార్స్ అయితే 4 వచ్చినాయి. ఒకటైతే స్మాల్, ఇంకొకటి మీడియం, ఇంకొకటి లార్జ్ అనమాట. మొత్తం 3 జార్స్ వచ్చినాయి. ఇంకొకటి వచ్చేసి చాపర్ వచ్చింది. దీనికి యాక్చువల్గా ఇది వచ్చేసి 7,000. సో ఇంకొకటి దీనికి జార్ వస్తుంది, అది వచ్చేసి జ్యూసర్ అనమాట. సో జ్యూసర్ అయితే నేను యూస్ చేసేదే లేదు, అదైతే నాకు కన్ఫామ్గా తెలుసు. దీని మీద అది మహా అయితే 1,000 ఎక్కువ ఉంటుందేమో ఆ జ్యూసర్ పెట్టుకుంటే కనుక. సో అదైతే నేను పెట్టుకోలేదు, ఎందుకంటే జ్యూసర్ నాకు 10,000% నాకైతే అవసరమే లేదు. సో అందుకే నేనైతే జ్యూసర్ పెట్టుకోలేదు. సో ఇక్కడ చాపర్ అయితే వచ్చింది. దీనికి చాలా బాగున్నాయండి ఇవి. మనం యాక్చువల్గా ఏం చేస్తాము మన ఇండియాలో అంటే ఏదైనా మిక్సీ పడితే దాంతోనే నుంచుని ఉండాల్సి వస్తుంది, దాన్ని అలా హోల్డ్ చేయాల్సి వస్తుంది. దీన్ని అయితే హోల్డ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే దీని ఫీచర్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇది ఒకవేళ ఏదైనా సరిగ్గా ఫిట్ అవ్వకపోయినా, లోడ్ ఎక్కువైపోయినా, లేదా ఇది పైకి చూడండి మనం మిక్సీ పట్టేటప్పుడు పైకి జిమ్ముతుంది కదా, అలా చిమ్మబోతున్నా ఇది వెంటనే స్టాప్ అయిపోతుంది. వెంటనే స్టాప్ అయిపోయి మనకి సిగ్నల్ ఇస్తుంది, బీప్ సౌండ్ ఇస్తుంది, అండ్ మిక్సీకి రెడ్ లైట్ వెలిగిస్తుంది అనమాట. సో ఇందులో మనము స్విచ్ ఆన్ చేసి మనం మిక్సీ ఆన్ చేద్దామన్నా మిక్సీ అయితే ఆన్ అవ్వదు. సో దానికి చాలా ఫీచర్స్ ఉన్నాయి, నేను ఒక వీడియో అయితే మీకు సపరేట్గా చేసి చెప్తాను. సో ఇక్కడైతే చూడొచ్చు 5 ఆ టైంకి అయితే ఎంత వర్షం పడుతుందో, ఎంత హెవీ రెయిన్ అంటే క్లైమేట్ చూడండి, పైన క్లౌడ్స్ చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. ఎంత రెయిన్ పడిందంటే అసలు చాలా హెవీగా రెయిన్ పడిపోయింది ఇక్కడ. సో చూసాం, యాక్చువల్గా బయటికి వెళ్దాము అనేసి మా అబ్బాయికి ఫీవర్ ఉంది కదా, తీసుకుని వెళ్దాం ఎక్కడికన్నా డాక్టర్ దగ్గరికి అది అనుకున్నాం. బట్ ఇక్కడ చూస్తే మాత్రం క్లైమేట్ చాలా భయంకరంగా అయిపోయింది. ఇక్కడ చెన్నైలో కొద్దిగా వర్షం పడితే చాలు మొత్తం రోడ్స్ అయితే బ్లాక్ అయిపోతాయి. సో నాకు వెంటనే మళ్ళీ వేరే ఆర్డర్ వచ్చిందండి. నేను మ్యాట్స్ ఆర్డర్ పెట్టుకున్నానని చెప్పాను కదా, యాక్చువల్గా నేను చాలా మంచి మ్యాట్స్ ఆర్డర్ పెట్టుకున్నానండి. మా కిచెన్కి మ్యాచింగ్ సేమ్ ఇలాగే కొంచెం ఉంటాయి. అది ఏమైందంటే వాషింగ్ మిషన్ ఉతకడం వల్ల అది మొత్తం కింద లెదర్ ఉంటుంది కదా, అంతా పోయింది. సో నేను ఒకళ్ళ మాట విని దాన్ని వాషింగ్ మిషన్లో వేయడం నా తప్పు అయిపోయింది. సో ఇక్కడ మ్యాట్స్ అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో. సో ఈవినింగ్ వర్షం పడుతుంది. సో నేనైతే టీ పెట్టాను, లేవగానే టీ పెట్టేశానండి. నేను మా హస్బెండ్ అయితే టీ తాగాము. టీ పెడుతున్నప్పుడు అయితే సడన్గా కరెంట్ పోయింది. మా జనరేటర్ కూడా ఆన్ అవ్వనా వద్దా అన్నట్టు ఆన్ అవుతుంది ఎప్పుడుని. సో ఇక్కడైతే నేను మా హస్బెండ్ కూర్చుని బాల్కనీలో అయితే టీ తాగుతున్నాము, ఇద్దరం చిల్ అవుతున్నాం అనమాట కబుర్లు చెప్పుకుంటూని. టీ అయిపోయింది చాలాసేపటికి ఈవినింగ్. సో మా హస్బెండ్ క్లైమేట్ బాగుంది, సో ఏదన్నా వేడివేడిగా తినాలని అంటే ఇంకా తినడానికి నేను ఇక్కడ అయితే సగ్గుబియ్యం జావ చేస్తానని స్టార్ట్ చేస్తే మా హస్బెండ్ సగ్గుబియ్యం జావ అంత ఇంట్రెస్ట్గా తాగరు. సో కొద్దిగా సేమియా పలుకులు కూడా ఏమన్నారు. ఈ నెయ్యి వచ్చేసి నేను ఇంట్లోనే చేసుకున్నాను చెప్పాను కదా, కంట్రీ డిలైట్ పెట్టాను అనేసి. సో ఈ నెయ్యి నేను చేసుకున్నాను కదా, మనం చూపించాను లాస్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. సో నేను కొద్దిగా సేమియా పలుకులు వేసానండి, ఎక్కువ వేయలేదు, ఎందుకంటే సగ్గుబియ్యం జావ కింద మా బాబుకని చేద్దామని చేశాను. వాడైతే అస్సలు తాగడండి, ఎంత ప్రయత్నించండి, ఎంత ట్రై చేయండి, అస్సలు తాగడు. నాకు అదే విసుగు, సేమియా కూడా అస్సలు తినడు పిల్లోడు, అస్సలు ఏదైనా స్వీట్ అయితే అస్సలు తినడు. సో ఇక్కడైతే షుగర్ కూడా ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే చేశాను నేను.
సో నాకు ప్రాబ్లం ఏంటో తెలియదండి. నేను ఎప్పుడు పాలతో సేమియా కానీ పరవన్నం కానీ ఏదన్నా పాలతో చేద్దామని ట్రై చేస్తే నాకు పాలు ఇరిగిపోతాయి. నాకు అదే టెన్షన్తో చేశాను. లక్కీగా ఈసారి విరగలేదు. కానీ ఖచ్చితంగా ఎప్పుడు చేసినా ఫస్ట్ నేను చేసేది విరిగిపోద్ది. అది నాకు అదృష్టం అని నాకు తెలియదు, కానీ నేనైతే లక్ అనుకుంటాను. మా సైడ్ అందరూ లక్ అనుకుంటారు కొంతమంది. సో అందుకు నేను లక్ అనుకుంటాను. ఇక్కడ మా అబ్బాయి అయితే ఎక్కడ ఉన్నాడో చూద్దాం, డిన్నర్ పెడదామని వెళ్ళాను. సో వాడికైతే దోశ వేశానండి. నేనైతే వాడికి బలవంతం ఏం చేయలేదు, ఎందుకంటే వాడికి బాగాలేదు కదా, ఫీవర్ చాలా ఎక్కువ ఉంది, 102 ఉంది వాడికి ఫీవర్. అయినా సరే వాడు వినకుండా బయట ఆడుకుంటానని వెళ్ళిపోయాడు. ఇక్కడ నాకు కాఫ్ ఎక్కువైపోతే నేను సిరప్ తీసుకుని మా అబ్బాయికి అయితే దోశ వేసుకున్నాను. కొద్దిగా సాస్ వేసాను. చిన్న దోశ చాలా కష్టపడి అయితే తిన్నాడు. ఎలాగైతే తినిపించాను, బ్రతిమాలి నేనేదో ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేసి తినిపించాను. సో ఇక్కడ చూస్తే వాడైతే ఇక్కడ లేడు. సో నాకు డౌట్ వచ్చింది. సో అందుకే నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. సో మా నైబర్స్ అనమాట, నా ఫ్రెండ్ కూడా అమ్మాయి. సో అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంట్లో ఆడుతున్నాడు అనమాట. వాళ్ళ ఇంట్లో సేమ్ అంటే మా అబ్బాయి కన్నా 1 year పెద్ద ఉండొచ్చు అబ్బాయి. ఆ అబ్బాయితో ఆడుకుంటాడు. సో వాడికి ఫీవర్ అని కూడా మర్చిపోయి అంతలా ఆడుకున్నాడండి. వాడు ఎంత అలసిపోయి ఉంటాడో నాకైతే భయం వేసింది. సో నేను భయపడినట్టే వాడికి ఫీవర్ కూడా 102 వచ్చింది. అసలు ఏంటో ఈ పిల్లోడు అసలు చెప్పిన మాట విన్నాడు అనేసి కొద్దిసేపు ఆడుకుని అక్కడే వచ్చేసాను. కింద కన్నాడు కానీ కింద వర్షం చలిగాలి అనేసి నేను తీసుకెళ్ళలేదు. సో ఇక్కడైతే నేను నా కొత్త మిక్సీ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ నేను జార్లో వాటర్ వేసి దాన్ని బాగా తిప్పేసి ఆ వాటర్ అయితే వంపేశాను. మిక్సీలో ఏమీ లేకపోతే మిక్సీ అయితే ఆన్ అవ్వదండి. జార్స్లో ఏం లేకుండా ఉత్తు జార్ పెట్టినా లేదా జార్ లేకుండా కూడా ఒకసారి తిప్పుదామన్నా సరే అదైతే ఆన్ అవ్వదు. ఖచ్చితంగా జార్ ఉండాల్సిందే, జార్లో ఏదన్నా ఉండాల్సిందే. సో నేను ఇక్కడైతే మజ్జిగ చేసుకుంటున్నాను నాకు, మా హస్బెండ్కి. మా హస్బెండ్ అయితే వద్దన్నారు. అయినా సరే నేను బలవంతంగా చేసేసి ఇచ్చేసాను మా హస్బెండ్కి నాకుని. ఇద్దరం అయితే మేము మజ్జిగ తీసుకుంటున్నాం ఇక్కడ. సో మజ్జిగ నాకైతే పల్చగా ఉండాలి, ప్లస్ నాకైతే సాల్ట్ ఉండాలి ఖచ్చితంగా. మా హస్బెండ్కి అయితే సాల్ట్ ఉండక్కర్లేదు. మా హస్బెండ్ అసలు సాల్ట్ తీసుకోరు పెరుగుతో. నేనైతే ఖచ్చితంగా పెరుగులో సాల్ట్, మజ్జిగలో సాల్ట్ నాకైతే ఉండాల్సిందే. ఇక్కడ చూడొచ్చు, నేనైతే హ్యాండ్ తీసేసాను జార్ మీద, ఎంత బాగా పనిచేస్తుందో. లైక్ ఇక్కడ మనం వేరే పని కూడా చేసుకోవచ్చు దీన్ని వదిలేసి, ఎందుకంటే దీనికి ఫీచర్స్ ఉన్నదండి. అది బీప్ సౌండ్ వస్తుంది, ఒకవేళ జార్ ఏమన్నా లేచిపోతున్నా కదిలినా కొంచెం స్టాప్ అయిపోతుంది వెంటనే. సో అందుకు నాకు ఇది బాగా నచ్చింది అనమాట ఇది. సో యాక్చువల్గా మన హౌస్ వైఫ్కి ఇలాంటి చాలా యూజ్ అవుతాయి. సో ఎవరికైనా నచ్చితే చెప్పండి, నేనైతే కమెంట్లో మీకు లింక్ పోస్ట్ చేస్తాను. నేను ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను, అమెజాన్లో. మీకు దొరికేస్తుంది యాటంబర్గ్ వాడిది. సో ఈజీగా లేదు, దొరకకపోతే మాత్రం నాకు ఒకసారి మీరు పింక్ చేస్తే కనుక, మీరు కమెంట్ చేస్తే నేను మీకు కింద లింక్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి పెరుగు మజ్జిగ అనమాట. నేనైతే సాల్ట్ వేసుకున్నాను, దాన్ని కలుపుకుని సో వడకపెట్టుకుని నేనైతే తాగుతున్నాను. సాల్ట్ అయితే మ్యాండేటరీ అనమాట నాకు ఇంకా సాల్ట్ ఎక్కువైనా పర్లేదు, ఉప్పుగానే తాగుతాను, సాల్ట్ లేకపోతే నేను తాగలేను. సో ఇక్కడైతే నా పని అయిపోయింది. ఇక్కడ మా అబ్బాయికి అయితే పాలు తీసుకుని వెళ్ళానండి, 1/2 glass. వాడు అసలు 2 తీసుకుని నాకు అస్సలు వద్దు, నాకు కడుపు నొప్పి వస్తుంది అన్నాడు. సో వాడికి అయితే బాగాలేదు, చూడొచ్చు మీరు బెడ్ మీద ఎలా పడున్నాడో పాపం. వాడికి ఫీవర్ కూడా 102 వచ్చింది. సో చాలా వరకు నేను షూట్ చేయలేదండి వాడి వల్ల. సో ఇదే ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో అందరూ లైక్ చేయండి, కమెంట్, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ.